ఇంట్లో 350 ఫీట్లు ఇంట్లో వేసిన బోర్ ఇది ఫెయిల్ అయ్యి కొద్దిగానే వస్తుంది. ఇక కూరగాయ చెట్లు తోట వేసుకుంటే తోట కూడా ఎండిపోయింది. ఇక ఇక్కడ ఇంత పొలం ఉండగా ఇది పెట్టలేకపోయినా, ఇక నీళ్ళు వెళ్తలే కానీ ఇది పెట్టలేకపోయినా. అప్పులు బాగా అయినాయి. 3-4 లక్షలు పెట్టుబడి పెట్టిన, అప్పులు బాగా అయినాయి. పొలం బారతలేదు, మోటార్లు నీళ్లు పోతలేవు, చెర్లలకు నీళ్ళు ఇడిచిపెడతలేరు. మా పరిస్థితి అప్పుల బాధ. ఏం చేయ ఉన్న ఆవులను అమ్ముకున్నా, ఖాళీగానే తిరుగుతున్నా. ఏం చేయాలి సార్? మాది శ్రీనివాసపురం మండలం ఆర్లేరు. మేము నీళ్ళు లేక సత్తున్నాం. మా పశువులకు మాకు ఆధారం లేక మాకు కాలువ నీళ్ళు కావాలి. మాకు బాయిలు పని చేస్తలేవు, బోర్లు ఏ పది వేసినా పని చేస్తలేవు, ఏది అంతలేదు. మేము గొట్టు మిట్టుగా ఆడుతున్నాం. కాలువ ఆధారం అయితేనే బతాం, లేకపోతే ఇక మాకు ఏం ఆధారం లేదు. నేను 4 వేసినా, మా అన్న 7 వేసిండు. ఏం అక్కడికి వస్తలేవు. మా పెద్దన్న కొడుకు 3 వేసిండు. ఏది వేసినా ఏం అక్కడికి వస్తలేదు, ఏం సక్కడికి వస్తలేదు. కాలువ రాంది మేము బతకం. ఇక ఏమున్నా కాలువతోనే ఆధారం. ఏమన్నా గవేగా వస్తేనే బతుకు, కానీ మాకైతే ఇప్పుడైతే ఏం ఆధారం లేదు. వెళ్ళిపోయేది ఇక ఇక్కడికి వెళ్ళి శ్రీనివాసపురం వెళ్ళి విడుదలపెట్టి ఇక ఎక్కడన్నా దారి చూసుకునేది. అసలు వీటికి నీళ్ళు ఎట్ట అవుతాయో మాకెట్ట అవుతాయో ఇడిసే పెడతాం. ఇక ఏం చేస్తాం? అవి పోతానే లేవా, ఏం చేయాలి? అవి పోతేనేమో గట్టిన సాదుకున్నాం. అవి పోసుడే లేదా, కట్టుకొనికే పోతాయి. ఇక ఏమన్నాడు ఆ కట్టుకోడైనా అడ్డికి పాసారు. ఆ పక్కలను ఏం చేసుకోవాలని వెళ్ళిపోయాడు. పశువులు కూడా తాగలేము మేము. నీళ్ళు లేవా, మాత లేదా. 30 వేసేదాకా వేసినాం. మా అందరం కలిసి బాయల్లో అందరం 30 వేసినాం. 30 ఇంకా 30కే ఎక్కువనే ఉన్నాయి, కానీ తక్కువ లేవు. ఈ నెల రోజులలో నీళ్ళు సుక్క దొరుకుతలేదు. ఇల్లు కట్టుకున్నాక మొత్తం వెళ్ళిపోయా. పొలమే పెట్టవచ్చు. 4 బోర్లు వేసాము. ఇక ఈ 2 ఆవులు అమ్ముతారు చూస్తున్నాయి. ఇల్లేవా మేతలేదా? మాకైతే బాగా చెర్లు ఒట్టుకుని ఉంటాయి. అన్నం పెట్టోడు కావాలి. ఎటు పెట్టి అన్నం పెట్టాలి. ఈసారి ఉన్నప్పుడు లక్ష్మి కాలువ తెలియకల్లోడు మంచిగా బాగుపడబెట్టిండు. ఊరును ఆగం చేసి మధ్యాహ్నం ఏం లేదు, ఎండగాలి పెడుతుంది. చెట్టు చల్లగుంటుంది, నీడబోవు లేకపోతే ఏంటి సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అన్ని సౌలతుండే. అప్పుడే బాగుండే పెద్ద సారు, కరువచ్చి పడ్డది కేసీఆర్. ఊర్లెండిపోయినట్టే మా బతుకెండిపోతున్నదే. ఊర్లెండిపోయినట్టే మా బతుకెండిపోతున్నదే. దేవుడెళ్ళిపోయిన గుడిలా మోసిపోయే మా బతుకులిలా. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయితుంది ఈ రోజు. మూడు చెదిరిన పచ్చులమైనవు ఓసారు నువ్వులేనా. గుండె వెలిగి ఎదురు చూస్తున్నాము ఈ రాకకు కారాగత. చేతులు కాల్చుకున్నమయ్యా, మన్నించు కేసీఆర్. మళ్ళా రావాలి మన సర్కారు. ఓసారు కేసీఆర్ చేసుకోను టాపు గేరు. ఏడాగకుండా మళ్ళా రావాలి అందాల గులాబీ కారు. ఓసారు కేసీఆర్ చేసుకోను టాపు గేరు. ఏడాగకుండా మళ్ళా రావాలి అందాల గులాబీ కారు. కాలం పోయింది. బావి కాడ నీళ్ళు లేవు. ఆమె చెప్తుంది బావి కాడ నీళ్ళు లేవు, ఇంటికాడ నీళ్ళు లేవు. ఇక దరిద్రం కాంగ్రెస్ వచ్చింది. ఆలేరు మండలం శ్రీనివాసపురం. మాకు నీళ్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది. రోజు రోజు తానాలు చేసుడు లేదు, నీళ్లు లేక బాధ అవుతుంది సారు. మాకు నీళ్లు కావాలి, జరేటు పెట్టి నీళ్ళు వచ్చి ఉపాయం చెయ్యండి. లేక ఇప్పుడు నెల రోజులు తాగుదామన్న నీళ్ళు లేవా, బావిల కాడ లేవా, ఫిల్టర్ నీళ్ళ కాడ పోతే ఆడలేవా. మరి జనం ఎట్లా కావాలా? ఎట్లా బతాం? నీళ్లు లేకపోతే బతాం కదా అయ్యా. మళ్ళీ ఇట్లా అంకాల మొక్కసుగా ఉత్తలేరు వచ్చి ఏం కథ అని మంచి సౌలత్ అన్ని చేసిండు, మంచిగా చేసిండు. మాకు అన్ని సౌలత్ చేసిండు. అప్పుడు మా సొంటి లేవలేని వాళ్ళకి ఎంతో బతికినాం.
వచ్చి ఏం చేసాడు మాకేం చేస్తలేడు ఏం పని చేస్తలేడు ఏం పని చేయలే మంచి సౌలేతుండు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. కేసీఆర్ నీళ్ళు వదిలేదమ్మా భగీరథ నీళ్ళు వస్తలేవు అవి ఎటు పోయినాయి అవి అయితే బోర్లు అయితే ఎండిపోయినాయి మరి కేసీఆర్ నీళ్ళు భగీరథ నీళ్ళు వస్తాయి కదా మరి దరిద్ర ముఖ్యమంత్రి అయింది పోతున్నాయి అన్ని మీరు ఏం చేస్తారా నీళ్ళకు మాకు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు లెక్క బియ్యం ఉత్తగు పొయ్యిలో పెట్టుకొని తినన్నా ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు. ఈ దండిగా కాంగ్రెస్ గెలిపించి దరిద్రం కాంగ్రెస్ చేస్తే కరువు వచ్చింది పంటలన్నీ ఎండిపోతున్నాయి బోర్లన్నీ ఎండిపోయినాయి అడవిలో పోతే అడవిలో నిందా ఇంటికాడ ఉంటే ఇంటికాడ నిల్లేవా కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు. ఈ దండిగా కాంగ్రెస్ గెలిపించి దరిద్రం కాంగ్రెస్ చేస్తే కరువు వచ్చింది పంటలన్నీ ఎండిపోతున్నాయి బోర్లన్నీ ఎండిపోయినాయి అడవిలో పోతే అడవిలో నిందా ఇంటికాడ ఉంటే ఇంటికాడ నిల్లేవా ఈ మనసు ఎట్లా పడతాను అది మీరు చెప్పాలి అలా చెప్పురి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కనీసం గ్రామాలకు కూడా వస్తలేడు మనం 50,000 ఓట్లతో గెలిచిండు మన ఎమ్మెల్యే మొన్న గెలిచిన ఎమ్మెల్యే ఒక్కనాడు వస్తలేడు ఈ బాధలు పట్టించుకుంటలేడు అదే అడగాలి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఓట్లు గెలిపించినాం కదా మన అందరము ఆయన అడగాలి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీళ్లు మంచిగా వచ్చినాయి ఒక్కరు కాదు పంటలు మంచిగా పడినాయి నీళ్లు మంచిగా వచ్చినాయి ఇప్పుడు మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి గోదావరి నీళ్లు వదిలేది ఊర్ల నీళ్లు గోదావరి నీళ్లు కలిసి మన బాధలు కొన్ని తీరినాయి ఆ 10 ఏళ్ళు ఎప్పుడైనా కష్టం వచ్చిందా ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు. పేరు మామిడాల అంజయ్య, మాది కొలనుపాక గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఈ గ్రామ నివాసి రైతును. నాకు ఇక్కడ 4 ఎకరాల పొలం ఉంది. ఇంకో 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని 8 ఎకరాలు సాగు చేస్తున్నా. గతంలో ఎప్పుడు రోజుకు 2 గంటలు 3 గంటలు నడిస్తే బావి నీళ్లు సమృద్ధిగా ఉండేది. భూగర్భ జలాలు పైకి ఉండి నీళ్లు పొలాలన్నీ పారి కూడా కిందలో ఉన్న చెరువులో కుంటలకు వెళ్ళిపోయేది. ఈసారి భూగర్భ జలాలు ఒకేసారి అడిగంటిపోవడం, గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేక భూగర్భ జలాలు అడిగంటిపోవడం కారణంగా నేను నాటి వేసినటువంటి 5 ఎకరాల పొలంలో 4.5 ఎకరాలు 5 ఎకరాలు కంప్లీట్గా ఎండిపోతే
బావి పూడిక తీసినా బోర్లు వేసినా అయినా ఫలితం లేకపోయేసరికి చివరికి పంట ఎండిపోతుంటే చలించిపోయి చూడలేక కనీసం ఏదో రకంగా రక్షించాలనే తపనతోటి తాపత్రయంతో ఈ సోలార్ పవర్ ప్లాంట్ మాడ్యూల్స్ అనేటి వాటిని క్లీన్ చేయడానికి ఉపయోగించే యంత్రం ఇది స్ప్రే కొట్టి దీంట్లో 5000 లీటర్ల ట్యాంకర్ తోటి స్ప్రే చేస్తాం. వరి పైరు పూర్తిగా ఎండిపోయిన దాన్ని ఈ ప్యానల్స్ రోజు ఉదయం సాయంత్రం వాటర్ స్ప్రే చేస్తున్నాం. కొంతైనా పనికొస్తే కనీసం పశుగ్రాసం కొంతనన్నా వ్యవసాయానికి ఉపయోగపడతానే చూస్తున్నాం. గతంలో ఎప్పుడైనా మా గ్రామం పైన ఉన్నటువంటి రాఘవాపురం గ్రామం, పెదరాంచెర్ల గ్రామం, ఇంకా మిగతా శ్రీనివాసపురం గ్రామం, ఎల్లముల, అటు పెంబార్తి ఆయా గ్రామాలకు బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా నీళ్ళను వదిలిపెట్టి చెరువులను నింపి మా గ్రామానికి నీళ్ళు వచ్చి వాగులు వదిలిపెట్టినప్పుడు మాకు ఎప్పుడు భూగర్భ జలాలు పైన ఉండేది. మా బోరు కానీ బావులు కానీ సమృద్ధిగా వాటర్ పోసేది. ఈసారి ప్రభుత్వం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనగామ ప్రాంతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడనా లేకుంటే అక్కడ ప్రాంతాన్ని వదిలిపెట్టొద్దనా నీళ్ళు వదిలిపెట్టకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులలో నీళ్లు లేక ఒకేసారి వారం 10 రోజులలో నీళ్లు మొత్తం భూగర్భ జలాలు అడిగంటిపోయినాయి. మా పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు స్పందించి మా గ్రామానికి కొలనుపాక గ్రామానికి నీటి వసతి వచ్చే విధంగా ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా సదాశివపేట మీదుగా పోచనపేట బొందుగుల ఆ గ్రామం నుంచి కొత్త చెరువును పెంచెరువును నింపే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా నింపినాం. ఆ చెరువుల్ని నింపే విధంగా ఇక్కడ బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా నుంచి పెదరాంచెర్ల నక్కలకుంట మీదుగా రాఘవాపురంలో ఉన్నటువంటి మీది చెరువును, కాశీబుగ్గ చెరువును, చౌదరిపల్లి దగ్గర నుంచి చిన్న కాలువ ఒక 1/2 కిలోమీటర్ దూరం కనుక కాలువ తీస్తే కొలన్పాకలో గత ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసినటువంటి కుంటలు చెరువులు మరమ్మతులు ఉన్నటువంటి ఈ తూర్పు ప్రాంతంన 10 నుంచి 15 చెరువుల వరకు నింపే అవకాశం ఉంది. గండ్రోన్ కుంట కావచ్చు, తెట్టకుంట కావచ్చు, అద్దెల చెరువు, అప్పలాయి చెరువు, ఈ మల్లన్న చెరువు, గాడి చెరువు, కొత్త చెరువు, బంధంకుంట, తెట్టకుంట, ఇట్లా అనేక కుంటలు 10-15 కుంటలు నింపి ఈ నీళ్ళను మళ్ళీ వాగులోకి తీసుకుపోవచ్చు. అక్కడ వృధాగా వెళుతున్న వాటర్ను ఆ వాగులో జనాలు పడుతున్నా వృధాగా ఒకవైపే నీళ్ళు వదులుతున్నారు తప్ప అది కొలన్పాక గ్రామానికి 20% ప్రజానికానికి కూడా 20% రెవెన్యూ కూడా ఉపయోగపడది. మరి ఇక్కడ ప్రాంతాన్ని నింపినట్టయితే ఈ ప్రాంతం అంతా మా గ్రామం సస్యశ్యామలం అవుతుంది. నేను ఇప్పటికే 11 బోర్లు వేసినా పడతాయన్న నమ్మకం లేక చివరి ప్రయత్నంగా ఈ పంటను కాపాడుకోవాలని తపనతోటి కష్టపడి పనిచేస్తున్నా. ఇది ఫలితం దక్కదన్న నమ్మకం లేదు. 5 ఎకరాలలో ట్యాంకర్ల ద్వారా రోజుకు 2 ట్యాంకర్ల ద్వారా పెట్టడం వల్ల ఒక 2 ఎకరాల పంట చేతికి వచ్చింది. ఇంకా 3 ఎకరాలు శాశ్వతంగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇకనైనా స్పందించి మా గ్రామానికి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రాకుండా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, ఆదుకోకపోతే రైతులకు తిరగబడితే ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో గతంలో ఉన్నట్టు ఉద్యమాలు మళ్ళీ చేయాల్సి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా.